నెల రోజులు జైల్లో ఉంటే ఉద్వాసనే. లోక్సభలో బిల్లు నేరారోపణ మీద అరెస్ట్ అయ్యి 30 రోజులు జైల్లో ఉంటే ఆ పదవి ఉన్నట్లే. పదవిని తొలగించే కీలక బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అమిత్ షా. విపక్ష నేతల తీవ్ర అభ్యంతరం. సభలో నిరసనలు, ఆందోళనలు. అమిత్ షాపై కాంగ్రెస్ మండిపాటు. వెల్లోకి దూసుకెళ్లిన విపక్ష ఎంపీలు. ఆందోళనల మధ్య పలుమార్లు వాయిదా. బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు. అభ్యంతరాలు ఉంటే జేపీసీకి చెప్పుకోవచ్చన్న అమిత్ షా. రాజ్యాంగ స్ఫూర్తికి, సమాఖ్యవాదానికి వ్యతిరేకం ఈ బిల్లు. ధ్వజమెత్తిన విపక్షాలు. మరో 2 ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టిన అమిత్ షా. ఇక ఈ బిల్లు విషయంకొస్తే గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు విషయానికి వస్తే 5 ఏళ్ల జైలు శిక్ష పడే కేసుల్లో వరుసగా 30 రోజుల అరెస్టు లేదా నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు 31వ రోజున ఆటోమేటిక్గా పదవిని కోల్పోతారు. ఒకవేళ ఎవరైనా మంత్రి పదవిలో ఉండి అరెస్ట్ అయితే వారిని తొలగించేందుకు 30 రోజుల్లో రాష్ట్రపతికి, ప్రధానికి సిఫారసు చేయకపోయినా సరే 31వ రోజు సదరు మంత్రి పదవిని కోల్పోతారు. ఒకవేళ ప్రధాని 30 రోజుల పాటు అరెస్ట్ అయితే ఆయన 30 రోజుల్లోపు రాజీనామా చేయకున్నా 31వ రోజు పదవిని కోల్పోతారు. అలా బిల్లులను కేంద్రం అయితే ఈ బిల్లు మీద చాలా పలు సందేహాలు ఉన్నాయి. ఈ బిల్లు ప్రతిపక్షాలను తెచ్చుకోవడానికి, ఒత్తిడి చేయడానికి ఈ బిల్లు అనేది చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అయితే ఇది వాస్తవం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పలు కేసుల్లో పలు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల్ని వివిధ రూపాలుగా వేధించడం, ఈడీ కేసులు, ఇతర సిబిఐ దర్యాప్తులు అంటూ వాళ్ళని వేధించడం వంటివి చూస్తూనే ఉన్నాము. ఇలా ఇప్పుడు ఈ కేసు కనుక వస్తే 30 రోజులు ఉంచడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. ఏ కేసు అయినా సరే వాళ్ళని మనకు కాదనుకున్న వాళ్ళని చేసే అవకాశం ఉంటుంది. ఉద్దేశం మంచిదే అయినా సరే మనం ఎలాంటి పెడదావులు పట్టిస్తామో తెలియదు ఏం కాదు. రాజకీయ కక్షలకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.